హెచ్డిఎఫ్సి బ్యాంక్ని మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్లో అనలైజ్ చేస్తామండి. ఇది 5 మినిట్స్ టైం ఫ్రేము. చూడండి, మార్కెట్ స్టార్ట్ అయింది. అలాగే కొంచెం సేపు తర్వాత కింద ఒక మీకు గ్రీన్ బాక్స్ ఒకటి కనపడుతుంది. ఇది ఆర్డర్ బ్లాక్ అండి. ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇక్కడ ఆర్డర్స్లు ప్లేస్ చేస్తాయండి. ఇది ఒక మనకి గుర్తు అనమాట. ఇక్కడ నుంచి మనకి సిగ్నల్ వచ్చిన కాడ నుంచి చూడండి, మార్కెట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రైస్ ఎలా పెరుగుతూ ఉందో. ఇంకా ఇక్కడ మళ్ళీ ఒక సెల్లింగ్ బ్లాక్ ఫామ్ అయితే అది ఎగ్జిట్ అనమాట. చూడండి, ఇక్కడ 774లో ఫామ్ అయిందనమాట. ఇదండి, ఎక్కడైతే మనకి సెల్లింగ్ వచ్చిందో అక్కడ అంత ముందని వదిలేస్తాము ట్రేడ్ని, మళ్ళీ రివర్స్లో ట్రేడ్ తీసుకుంటాము. చూడండి, ఇది కూడా కొంతవరకు వర్కౌట్ అయింది. టోటల్గా వచ్చేసరికి 5 మినిట్స్ టైంలో ఇది ట్రేడింగ్ మనకి లభించిన అవకాశం అండి. ఇలా మనము కేవలం ఒక ఆర్డర్ బ్లాక్ ఉపయోగించి మనం ఇలాగ ట్రేడింగ్ని చేసుకోవచ్చండి. అలాగే వేరే టైం ఫ్రేమ్ ఇది 3 మినిట్స్లో చూద్దాము. మార్కెట్ బిగిన్ అయింది. 3 మినిట్స్లో కూడా ఆర్డర్ బ్లాక్ అనేది ఇనిషియల్గానే ఫామ్ అయింది. సో ఇది మనకి ట్రేడ్ ఎంట్రీగా ఉపయోగపడుతుంది. అక్కడ నుంచి ఉండండి బులిష్ నేచర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రైస్ ఎలా పెరుగుతూ వెళ్తూ ఉందో. ఇక్కడ ఏంటంటే మనకి సెల్లింగ్ రాలేదు, కానీ ఇంకొక బయింగ్ జోన్ వచ్చిందనమాట. అంటే అది క్లోజింగ్ టైం వచ్చింది. సో ఇక్కడ మనం ఎగ్జిట్ కావచ్చు అనమాట. అంటే ఆ రోజు ట్రేడింగ్ అయిపోతుంది కాబట్టి. అలాగే 1 మినిట్లో చూద్దామండి. 1 మినిట్లోకి వచ్చేసరికి మార్కెట్ బిగిన్ అయింది. ఎటువంటి మనకి ట్రేడింగ్ సెటప్ కానీ కన్ఫర్మేషన్ కానీ ఫామ్ అవ్వకుండా అలా వెళ్తూ ఉంది ఈ 1 మినిట్లో అండి ఇది. అలాగే మనకి ఇక్కడ ట్రేడింగ్ దీంట్లో 1 మినిట్లో మిస్ అయినట్లే ఇక్కడ చిన్నది ఒకటి ట్రేడ్ మధ్యలో దొరికిందండి 10:45 ఆ ప్రాంతంలో. మళ్ళీ ఎమ్మంటే కూడా సెల్లింగ్ కూడా జరిగింది. అంటే చిన్న ప్రైస్ తేడాతో జరిగిందనమాట. అంటే 1 మినిట్ టైం కాబట్టి కొంచెం ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. కానీ ట్రేడింగ్ సిగ్నల్స్ చూడండి, బయింగ్ కానీ సెల్లింగ్ కానీ, ఇది కూడా సెల్లింగ్ ఇచ్చింది కూడా కొంచెం మనకి కొంత ప్రైస్ అయితే డ్రాప్ అయిందనమాట. సో సిగ్నల్స్ అయితే ఇక్కడ ఆర్డర్ బ్లాక్లో పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది మనం గమనించింది. ఇలాంటి వాటి కోసం రోజు సబ్స్క్రైబ్ చేయండి. రోజు నేను ఇక్కడ పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ.